జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ టీడీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఎన్నికలు జరిగిన ఆగస్టు 12 రోజును బ్లాక్ డేగా పాటించాలి అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించగా, ఫలితాలు వెలువడిన ఆగస్టు 14న పులివెందులకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని మంత్రి పార్థసారథి అన్నారు. ఓటమిని తట్టుకోలేకే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని పార్థసారథి మండిపడ్డారు. పన్నెండవ తారీఖు నాడు నిజంగా అనుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్లాక్ డే లాంటి ఎన్నికల ప్రక్రియకు ఒక బ్లాక్ డే ఏది ఉందంటే అది మన జరిగిన ఎన్నికల తేదీ ఏది ఉందో 12వ తేదీ. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఇలాంటి పరిణామాలు జరగాలని కోరుకోకూడదు. దీనికి అంతరిక కారణం ఏంటంటే ప్రభుత్వంలో అబద్ధత. వారి మీదే నమ్మకం లేదు. వాళ్ళ ప్రభుత్వం మీద, పార్టీ మీద, పార్టీ కార్యకర్తల, పార్టీ నాయకత్వం మీద కింద స్థాయి వరకు వారికి కూడా. అందుకే ఈ ప్రక్రియ ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాయి, ఎప్పుడు అలాంటి ప్రక్రియలు ఎప్పుడు చూడలే. ఇంత దౌర్జన్యమైన, ఇంత పూర్తిమైన అరాచకమైన పరిస్థితులు ఎప్పుడు చూడలే. మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 14 అని చెప్పేసి భావించే విధంగా ఘన విజయాన్ని మరి పులివెందుల ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి అందించడం చాలా సంతోషం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఓటమిని గౌరవంగా ఆహ్వానించి ఓటమికి కారణాలేంటి అని సమీక్షించుకోవాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పులివెందుల శాసనసభ్యులు మరీ దిగజారి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిలాగా కాకుండా, ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాకుండా మరీ దిగజారి మాట్లాడటం చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మాట్లాడితే ప్రజాస్వామ్యం అని, ప్రజాస్వామ్యం అంటే వైసీపీ గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం ఉన్నట్లు, వైసీపీ ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్లు ఒక అప్రజాస్వామిక రాజకీయ నాయకుడు మాట్లాడటం చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి భావిస్తాను.